భాగ్యనగరంలో కానీ ఎక్కడ కానీ వాస్తుకు సంబంధించినటువంటి యొక్క వాటి గురించి ఎవరైతే ఇబ్బందులు పడతారో వారందరికీ కూడా చక్కటి సలహాలు ఇవ్వడానికి మనము ఈ వాస్తు అనేటువంటి ఒక టాపిక్ మీద మనం ఈరోజు మాట్లాడుతున్నాము. వాస్తు అంటే వసతి, అంటే మనము నివసించడానికి ఏర్పరచుకునేటువంటి యొక్క గృహ సముదాయాన్ని వాస్తు అంటారు. మరి వాస్తు అంటే ఎలా ఉండాలి? అందరికీ తెలిసినటువంటిది ఏంటంటే వాస్తు లేకున్నా కూడా అన్ని బాగుంటాయని చాలా మంది అనుకుంటారు. చాలా తప్పండి. వాస్తు కనుక కరెక్ట్ కనుక ఉంటే ఆ గృహంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరుగుతాయి. ఏంటి వాస్తు అంటే? వాస్తు అంటే దిక్కులు విదిక్కులు. దిక్కులు అంటే తూర్పు, పడమట, ఉత్తరం, దక్షిణం, ఇవి దిక్కులు అంటారు. మరి విదిక్కులు అంటే తూర్పుకు ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటిది ఈశాన్యము, పడమటికి దక్షిణానికి మధ్యలో ఉన్నది ఆగ్నేయము. ఇక్కడ దిక్కులు విదిక్కులు తూర్పుకు పడమటికి ఉత్తరానికి దక్షిణానికి ఇవి 4 అనేటి దిక్కులు అంటారు. విదిక్కులు అంటే ఏంటంటే ఉత్తరానికి తూర్పుకు మధ్యలో ఉన్నటువంటిది ఈశాన్యము, తూర్పుకు దక్షిణానికి మధ్య భాగంలో ఉన్నటువంటిది ఆగ్నేయము, దక్షిణానికి పడమటికి మధ్యలో ఉన్నటువంటిది నైరుతి, పడమటికి ఉత్తరానికి మధ్య భాగంలో ఉన్నటువంటిది వాయువ్యము. దిక్కులు 4, విదిక్కులు 4. ఈ దిక్కులు విదిక్కులు గనక కరెక్ట్ గనక ఉన్నటువంటి యొక్క ఎడల వీటినే అష్టదిక్పాలకులు అని అంటారు జ్యోతిశాస్త్ర ప్రామాణికంగా. ఏమిటి అష్టదిక్పాలకులు అంటే తూర్పు భాగంలో ఉన్నటువంటిది ఇంద్రుడు, మధ్య భాగంలో ఉన్నటువంటి అగ్నిదేవత, దక్షిణ భాగంలో ఉన్నటువంటిది యొక్క యముడు, నైరుతి భాగంలో ఉంటుంది నిరుతి, పడమటి భాగంలో ఉంటుంది వరుణుడు, ఉత్తర భాగంలో ఉన్నటువంటిది కుబేరుడు. చూడండి, దీనిలో ఏ విధంగా ఉన్నదంటే ఎప్పుడైతే మహాఫలితాన్ని ఇచ్చేది ఎవరు అంటే ఇంద్రుడు, కుబేరుడు. ఇంద్రుడు ఏమిస్తాడయ్యా అంటే గృహంలో చక్కటి సుఖ సంతోషాదులు అందజేస్తాడు. కుబేరుడు ఏం చేస్తాడంటే ధనాన్ని ఇస్తాడు. అందుకొరకే చాలా మంది వాస్తు అనేది ఏంటంటే ఏది ఆలోచించకుండా తూర్పు ఫేస్ అంటే ఉత్తరం ఫేస్ అంటే సడన్ గా తీసుకుంటారు. దక్షిణ భాగంలో ఉన్నటువంటి యొక్క యమధర్మరాజు, పడమటి భాగంలో ఉన్నటువంటి యొక్క వరుణుడు ఏం చేస్తాడంటే యమధర్మరాజు అంటే ఏం చేస్తాడంటే అసలు దక్షిణ భాగంలో ఆయుష్కే ఇబ్బంది కలిగించేటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క విధం. పశ్చిమ భాగంలో ఉన్నటువంటిది ఏంటంటే అనారోగ్యాలకు సంబంధించినటువంటి యొక్క విధిగా ఉండేటువంటిది పశ్చిమ భాగం. అందుకొరకు ఒక విషయం ఏమిటి అంటే దేనికి ఉండాలి, దేనికి ఉండకూడదు. చాలా మందికి కూడా చక్కటి సలహా ఒకటి ఏంటి అంటే ఎవరైనా వాస్తుపరంగా ఇబ్బంది కనుక ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ కూడా లలితా వాస్తు జ్యోతిషాలయం సంప్రదించి వారికి ఉన్నటువంటి యొక్క ఎలాంటి యొక్క మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. చక్కటి మార్గాన్ని కూడా అందించగలుగుతా. మరి ఏంటిది, ఏం మార్గాలు? చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్ సంబంధించినట్టు యొక్క దానికి వద్దాం. అనేకమైన యొక్క భూములు ఉంటాయి, ప్లాట్స్ ఉంటాయి, కానీ సేల్స్ ఉండవు. మరి ఎందుకు ఉండవు అంటే అదే వాస్తు. రెండవది, ఒక గృహం అద్భుతంగా ఉంటుంది, ఆ ఇంట్లో ఎలాంటి సుఖ సంతోషాలు ఉంటాయి, అదే వాస్తు. ఒక కాంప్లెక్స్ కడతారు, కాంప్లెక్స్ రెంట్కి పోదు, అదే వాస్తు. ఇంట్లో యజమాని ఉంటాడు, ఎప్పుడు శరీర అస్వస్థతకు గురవుతాడు, అదే వాస్తు నైరుతి భాగం. ఇంట్లో చిన్నపిల్లడు ఉంటాడు, పెళ్లిళ్ళు కావు, అదే వాస్తు ఆగ్నేయం. ఇంట్లో ఎప్పుడు స్త్రీలకు అనారోగ్యాలు ఎదురవుతాయి, అదే వాస్తు వాయువ్యం. ఒకవేళ వారికి వంశపారంపర్యంగా
వంశపారంపర్యంగా ఉన్నటువంటి యొక్క ఆస్తిపాస్తుల గొడవలు ఉంటాయి. అదే దక్షిణం, అదే ఉత్తరం. అంటే ఇటువంటి యొక్క విషయాల గురించి అన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి యొక్క సమస్యలన్నీ కూడా బయటికి రావాలంటే చక్కటి వాస్తు నిపుణుడు కనుక తీసుకుంటే తప్పకుండా అది ఏ విధంగా బయటికి వస్తామనేది మనం చెప్పి బయటికి రావడానికి ఎన్నో చక్కటి మార్గాలు, సూచనలు ఉన్నవి. ఆ సూచనలను ఇంకా పాటించినటువంటి యొక్కడలా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు చెవి చూస్తారు. ఎంతో మందికి కూడా చక్కటి సలహాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇప్పుడు అద్భుతమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నారు. మీరు కూడా ఎవరైనా వాస్తుకు సంబంధించిన సలహాలు కావలసినటువంటి యొక్క వారు కనుకుంటే లలితా వాస్తు జ్యోతిషాలయం నా నెంబర్ కూడా కింద వస్తుంటుంది. దానికి సంబంధించినంత వరకు మీరు సంప్రదించవచ్చు. సంప్రదించి దానికి ఏ విధమైన యొక్క పరిష్కార మార్గాలున్నా కూడా చక్కటి సూచనలు ఇచ్చి మీకు శ్రేయోభిలాషిగా మంచి మార్గంలో ఉండడానికి నా వంతు కృషిగా నేను ప్రయత్నం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఇంకా వాస్తు విషయాల గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఏది కావాలన్నా కూడా సవివరంగా చెప్పడానికి ముందుకు